పరకామణి కేసు వ్యవహారం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారుతోంది. కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ దందాను గత టీటీడీ పాలకులు కొమ్ముగాసారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చోరీకి పాల్పడ్డ రవికుమార్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ తొలగించడం వెనుక ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ప్రెజెంట్ అయితే ఆధారాలన్నింటినీ డిలీట్ చేసేందుకు వారి మధ్య ఏ ఒప్పందం జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో శివశంకర్ పై కమాండ్ కంట్రోల్ రూమ్ లో పనిచేసే సిబ్బంది ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారని హాట్ డిస్కషన్ జరుగుతోంది. అలాగే కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ మోస్ట్ డేంజరస్ అని, సీసీ ఫుటేజ్ మాయం విషయంలో చాలా మంది హస్తం ఉందని, శివశంకర్ బదిలీ వెనుక అతిపెద్ద కుట్రకోణం దాగి ఉందని, 23 మంది వరకు అతడిపై తీవ్ర వ్యతిరేకత ఆరోపణలు చేశారని, భక్తుల నగలు కూడా దోచుకున్న దొంగ శివశంకర్ అంటూ కూడా బగ్గుమన్నారు బోర్డు సభ్యుడు భానుప్రకాష్. శివశంకర్ అనేక అక్రమాలకు పాల్పడినప్పటికీ అతడి మీద కేసు నమోదు చేయకుండా ఆయన మాతృ విభాగానికి ఎందుకు పంపించారో చెప్పాలని తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. అంశానికి ఈ కమాండ్ కంట్రోల్లో అధికారి తప్పు చేసి భక్తుల పోగొట్టుకున్న డబ్బుని వారికి అందియకుండా తన సొంత అవసరాలకు వాడుకొని కుండీలో సమర్పించినటువంటి కానుకలు కూడా రిజిస్టర్లో నమోదుపరిచి కానీ సమర్పించకుండా తన జోబులు వేసుకున్న అధికారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఎందుకు ఆయన తప్పించారు? ఎందుకు ఆయన మీద అంత ప్రేమ? మీకేదో లబ్ధి చేశారని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి భక్తులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సీసీటీవీస్ ఫుటేజ్ పరకామన్లో రవికుమార్ అంశంలో సీసీటీవీ ఫుటేజ్ ఈయన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఆధారంగా ఆ ఫుటేజ్ని నాశనం చేశారు. కాబట్టే ఈయన మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మాతృశాఖకి బదిలీ చేశారని చెప్పి తెలిసింది. మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. లోతుగా దీన్ని విచారణ చేస్తే దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఎందుకంటే ₹1 కోట్ల కుంభకోణం, ఇది ₹1 కోట్ల కుంభకోణం. అసలు దాంట్లో కూడా దాదాపు ₹5 కోట్ల భక్తులకు చేరాల్సిన నగదుని ఈ అధికారి కొందరు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి అన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ వచ్చి ఏదైతే పరకామణి ఇష్యూ మనిషా పరకామణి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పరకామణిలో 2003 4వ నెలలో రవికుమార్ అనే పెద్దజేయం గారి ఉద్యోగి, పెద్దజేయం గారి మఠానికి సంబంధించిన క్లర్క్ చోరీకి పాల్పడ్డాం. ఆ తర్వాత అతన్ని 6వ నెలలో ఏదైతే 2003 ఏదైతే సెప్టెంబర్ నెలలో అతనికి సంబంధించి పూర్తిగా లోక్ అదాలత్ ద్వారా కేసు పూర్తిగా వెనక్కి తీసుకోవడం, రాజీ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక వ్యవహారాలు టీటీడీలో జరిగాయని కూడా ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా బయటకు వస్తున్నాయి. తాజాగా శివశంకర్ అనే విఏ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా కొనసాగేవాడు, అతను కింద 23 మంది ఉద్యోగులు 2 షిఫ్ట్లో పనిచేసే పరిస్థితి. అయితే ఇతను అనేక అక్రమాలకు దందాలకు పాల్పడ్డాడని అతని మీద విజిలెన్స్ ఒక నివేదిక కూడా ఇచ్చింది. అయితే శివశంకర్కు పరకామణి ఇష్యూకు సంబంధం ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ద్వారా అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. పరకామణిలో ఏదైతే రవికుమార్, ఏదైతే మఠం ఉద్యోగి రవికుమార్ చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన రికార్డు సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ మొత్తం రికార్డ్ అయ్యాయి. అయితే వాటిని ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు కలిసి డిలీట్ చేయించాడంటూ ఏదైతే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ఈ నివేదికను బయటపెట్టారు. ముఖ్యంగా ఏదైతే శివశంకర్ విఐగా ఉన్న సమయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎక్కడ ఏదైతే భక్తులకు సంబంధించిన ఆభరణాలు కానీ నగదు కానీ ఎక్కడన్నా చోరీకి గురైన విషయాలు సీసీ కెమెరా రికార్డ్ ద్వారా తెలుసుకోవడము, ఆ తర్వాత వాటిని అక్కడ పంచనామా సమయంలో వాటిని తిరిగి ఈయన స్వాధీనం చేసుకుని తన సొంతానికి వాడుకున్నాడని, ఈ విధంగా పెద్ద మొత్తంలో బంగారు నగలు అదేవిధంగా డబ్బులు ఆభరణాలు కూడా ఏదైతే వస్తువులు కూడా తీసుకున్నారంటూ కూడా అతని మీద ఏదైతే విజిలెన్స్ జరిపిన విచారణలో బయటపడింది. మొత్తం 23 మంది ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఎంక్వైరీలో పాల్గొన్నారు. మెజార్టీ సభ్యులు మొత్తం మీద
13 మందికి పైగా అతని మీద వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి. ఒక ఐఫోన్ అతను తన సొంతానికి వాడుకున్నాడు. భక్తులు పోగొట్టుకున్న నగదు అతను భక్తులకు తిరిగి అప్పగించకుండా తన సొంతానికి ఆఫీస్ ఖర్చుల కోసం వాడుతున్నాడంటూ చెప్పాడని, అదేవిధంగా బంగారు నగలు కూడా అనేక సందర్భాల్లో తన సొంతానికి తీసుకెళ్లిపోయాడంటూ కూడా ఏదైతే వాంగ్మూలంలో నమోదైన పరిస్థితి. మొత్తం మీద విఐ శివశంకర్ను ఈ కేసుకు సంబంధించి పోలీస్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించాల్సింది, అతని మీద పోలీస్ కేసు పెట్టాల్సింది, ఉద్యోగ విధుల నుంచి తప్పించాల్సింది. ఏదైతే అతని మదర్ డిపార్ట్మెంట్కి ఎందుకు పంపించారు, ఏదైతే పరకామణి చోరీ కేసు తర్వాత రవికుమార్ కేసు విషయంలో ఏదైతే 4వ నెలలో చోరీ జరిగిన తర్వాత సెప్టెంబర్ నెలలో అది లోక్ అదాలత్ ద్వారా రాజీ అయింది. ఈ మధ్య కాలంలో అనేక వ్యవహారాలు నడిచాయి. ముందుగా రవికుమార్ మీద ఉన్న బలమైన సాక్ష్యాలన్నింటినీ చెడిపేయడానికి టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నించారు. అందులో భాగంగానే విఐ శివశంకర్ మీద వచ్చిన విజిలెన్స్ నివేదికను అడ్డం పెట్టుకొని అతన్ని బెదిరించి అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను మొత్తం డిలీట్ చేయించారు. అందులో భాగంగానే అతని మీద కేసులు పెట్టకుండా అతన్ని ఏకంగా అతని మదర్ డిపార్ట్మెంట్కి పంపించారంటున్నారు. మొత్తం మీద ఏదైతే శివశంకర్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అదేవిధంగా అది పూర్తి స్థాయిలో అటు ఏదైతే అతని కింద పనిచేసే ఉద్యోగుల యొక్క వాంగ్మూలం వల్ల అది నిజమని కూడా తెలిసిన నేపథ్యంలో అతని మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి, అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెన్షన్ లాంటి వ్యవహారాలు నడవాలి. కానీ అలాంటివి ఏమీ చేయకుండా అతన్ని మాత్రం కేవలం మదర్ డిపార్ట్మెంట్కు తిరిగి పంపించారు. చాలా కాలంగా విఐగా పనిచేసిన శివశంకర్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. బంగారాన్ని పెద్ద ఎత్తున ఏదైతే భక్తులు పోగొట్టుకున్న బంగారాన్ని పెద్ద ఎత్తున అతను తన సొంతానికి తీసుకెళ్లిపోయాడు. అదేవిధంగా ఆభరణాలు వస్తువుల విషయంలో కూడా ఇదే విధంగా చేశాడు. అంతేకాకుండా రికార్డు ఎక్కడ ఏదైతే సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా రికార్డు ఏ రోజుకు ఆ రోజు మెయింటైన్ చేయాలి. ఏ సమయంలో ఏం దొరికింది, అది తమ సీసీ కెమెరాల ఫుటేజ్లో ఎక్కడ రికార్డ్ అయింది, ప్రదేశం ఏంది, ఎంత వస్తువులు దొరికాయి, ఎవరు పోగొట్టుకున్నారు, వారి వివరాలన్నింటినీ అతను రికార్డ్ చేయాలి. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ను కూడా భద్రంగా ఉంచాలి. ఇవేమీ చేయకుండా రికార్డును నమోదు చేయకుండా అతను నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అదేవిధంగా భక్తుల యొక్క నగదును అదేవిధంగా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు, సొంతానికి తీసుకున్నాడు. ఖరీదైన సెల్ ఫోన్లు, యాపిల్ లాంటి ఫోన్లు కూడా అతను వాడుకున్నాడు. ఎక్కడైనా భక్తులు పారేసుకున్నట్టు వాటిని ఈ విధంగా అనేక రకాలుగా దందాలకు పాల్పడిన వ్యక్తిని ఎందుకు టీటీడీ ఉన్నతాధికారులు కానీ అటు పోలీస్ అధికారులు కానీ అతన్ని తమ మదర్ డిపార్ట్మెంట్కి పంపారంటే దీనికి సంబంధించి ఏదైతే భానుప్రకాష్ రెడ్డి కానీ ఇతరులు కానీ ఆరోపిస్తున్నది ఏమంటే అతను ద్వారా టీటీడీ ఉన్నతాధికారులు రవికుమార్కి కేసుకు సంబంధించిన ఏదైతే వీడియో ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయించడం వల్ల అతన్ని రవికుమార్ని ఈ కేసు నుంచి బయటకు వేయడానికి ప్రయత్నించారు. అందువల్ల రవికుమార్ ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రవికుమార్కు సంబంధించిన ఈ కేసులో లోకాయుక్త ద్వారా రాజీ కావడానికి ముందు అతనికి సంబంధించిన ఆస్తులను ఏదైతే 14 అపార్ట్మెంట్లోనే 14 ఫ్లాట్స్తో పాటు చెన్నై అదేవిధంగా తిరుపతి రూరల్కి సంబంధించిన 7 చోట్ల మొత్తం అతని ఆస్తులను టీటీడీకి రాయించారు. వీటి విలువ దామోదర్, దీంట్లో ఇంకొక విషయం కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎవరైతే బోర్డు సభ్యుడు భానుప్రకాష్ కానీ శివశంకర్ కానీ మీరు చెప్పినట్టే చాలా అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఎందుకు కేసు నమోదు చేయట్లేదు అనే క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ లేవనెత్తుతూ ఉన్నారు. అండ్ అలాగే క్వశ్చన్ చేయకుండా వేరే విభాగానికి పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మోనిషా, ఇది మనము ఏదైతే రవికుమార్ కేసులో ఏదైతే లబ్ధి పొందిన పెద్దలు ఈ విధంగా అతన్ని ఈ కేసు నుంచి తప్పించారు అంటే ఏదైతే సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించడం ద్వారా రవికుమార్ కేసులో రవికుమార్కి బలమైన సాక్ష్యాలు లేకుండా చేయడం జరిగింది. అందువల్లనే ఇతనికి కేసుల్లో ఏదైతే శివశంకర్ అనే విఏ మీద ఎలాంటి కేసులు పెట్టకుండా కేవలం అతన్ని మదర్ డిపార్ట్మెంట్కి మాత్రమే తిరిగి పంపించారు. ఈ విధంగా భక్తులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. సీసీ కమాండ్ కంట్రోల్ అధికారిగా ఉంటూ అక్కడ రికార్డ్ అవుతుంటాయి మొత్తం ఎక్కడ ఏం జరిగేది, మొత్తం తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క సీసీ కెమెరా అక్కడ రికార్డ్ అవుతుంటుంది. దీని ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తువులు భక్తులు పోగొట్టుకున్నారు, ఏం జరిగింది అన్న విషయాలు మొత్తం రికార్డ్ అవుతున్న పరిస్థితుల్లో ఎక్కడ భక్తులు పోగొట్టుకున్న వస్తువుల విషయాలు వెంటనే సీసీ కెమెరాల ద్వారా సీసీ రికార్డింగ్ అనే ద్వారా వెంటనే పోలీసులకు కానీ విజిలెన్స్ ముందుగా తెలియజేయాల్సింది విజిలెన్స్ ఉన్నతాధికారులకి. ఈ విధంగా కొన్ని చోట్ల తెలియజేయకుండా తనకు సంబంధించిన కొంతమంది సిబ్బంది సహకారంతో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వస్తువులను తెచ్చుకొని ఇతను సొంతానికి వాడుకున్నాడు. అదేవిధంగా విలువైన డబ్బు, నగలు, బంగారాన్ని కూడా ఈ విధంగానే అతను సంపాదించుకున్నాడు, తను సొంతానికి వాడేసుకున్నాడు అంటూ కూడా ఏదైతే తోటి ఉద్యోగులు అతని దగ్గర ఏదైతే సీసీ కెమెరాల రికార్డు
రికార్డింగ్ రూమ్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది, వీరంతా తెలుపుతున్న ప్రకారం మొత్తం 23 మంది సిబ్బందిలో మెజార్టీ సిబ్బంది శివశంకర్కి వ్యతిరేకంగానే వాంగ్మూలం ఇచ్చారు. అతను ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడని బలంగా చెప్పారు. ఈ సమయంలో అతని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేయాలి, దీనిపైన ఒక విచారణ చేయాలి. ఇలాంటివి ఏవి చేయకుండా అతన్ని తమ అవసరాలకు ఏదైతే రవికుమార్కు పెద్ద జయం గారి మఠానికి సంబంధించిన రవికుమార్ అనే ఉద్యోగి రవికుమార్ చేసిన చోరీ కేసులో ఉన్న మొత్తం సాక్ష్యాలను డిలీట్ చేయించడం ద్వారా భవిష్యత్తులో రవికుమార్కి కానీ తమకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టపరంగా అటు కోర్టులో ఈ కేసు వీగిపోయే విధంగా చర్యలు చేసిన దందా కోసమే అతని ద్వారా ఒక తప్పు చేయించి అతని తప్పులన్నీ వీరు కాచారు. అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే రవికుమార్ కేసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ శివశంకర్ ద్వారా సీసీ ఫుటేజ్ను డిలీట్ చేయించారు. తర్వాత వీరు శివశంకర్ను ఎలాంటి శిక్ష వేయకుండా శివశంకర్కి అతన్ని మదర్ డిపార్ట్మెంట్కి పంపించారని తెలుస్తుంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.